హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. సోషల్ మీడియాలో ఎంతో మంది ఫేమస్ అవుతూ ఉంటారు. అలానే బులితెర నటుడైన అఖిల్ సార్థక్ కూడా ఫేమస్ అన్నమాట. ఆ తర్వాత పలు సీరియల్స్ చేస్తూనే బిగ్ బాస్ లో అడుగుపెట్టి ఫుల్ గా పాపులర్ అయిపోయాడనమాట. అఖిల్ వాళ్ళ సీజన్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. అఖిల్ అభిజిత్ మధ్యన యుద్ధం అయితే మామూలుగా కాదు, పులి మేక అన్నట్లుగా ట్రెండింగ్ ఆఫ్ ద టాపిక్ సోషల్ మీడియాని షేక్ చేసిందనమాట. మరి ఆ సీజన్ లో మీ ఫేవరెట్ ఎవరో వెంటనే కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఇకపోతే అఖిల్ సార్థక్ వచ్చేసి ఆ తర్వాత పలు బుల్లితెర షోస్ లో బాగా యాంకరింగ్ చేస్తూ కనిపించాడు, తెగ సందడి చేశాడు. అండ్ అలానే లాస్ట్ గా నీతోనే డాన్స్ షోలో తేజస్విని మడివాడతో కలిసి డాన్స్ ప్రోగ్రామ్ లో సైతం పాల్గొన్నాడు. అయితే తర్వాత కొన్ని కారణాల చేత వెనుదిరిగాడనమాట. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడు తన ఒపీనియన్స్ ని, తన యాక్టివ్నెస్ ని అండ్ అలానే తన ఫ్యాన్ ఇంటరాక్షన్స్ ని కంటిన్యూస్ గా మెయింటైన్ చేసే మన అఖిల్ సార్థక్ తాజాగా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయితే పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఫ్యాన్స్ వచ్చేసి పలు రకాలుగా క్వశ్చన్స్ అడిగారు. రీసెంట్ గానే అఖిల్ వచ్చేసి నీతోనే డాన్స్ 2.0 గురించి కామెంట్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఏం జడ్జిల్ రా నాయనా అన్నట్లుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. దాని గురించి ఒక నెటిజన్ వచ్చేసి, భయ్యా ఇలా ఓపెన్ గా కామెంట్స్ చేసినందుకు మీకు భయం లేదా అన్న దానికి అఖిల్ వచ్చేసి ఈ విధంగా ఆన్సర్ ఇచ్చేశాడు. భయం దేనికి? నేనేమైనా తప్పు చేశానా, దొంగతనం చేశానా? ఉన్నది ఉన్నట్లు చెప్పిన అంతే కదా. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్. మనం ఎదుటి వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎదుటివాడు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకో లైట్ తీసుకోవాలి. ఇచ్చాడు అంటే దానికి డబుల్ ఇవ్వాలి. భయం గియం ఏముండదు, ఉన్నది ఉన్నట్లు చెప్తాం. మనకు నచ్చితే మంచిగా మాట్లాడతా, లేదు అంటే బరాబర్ ఇచ్చి పడేస్తా, అదే చేసా అన్నట్లుగా చెప్పుకొచ్చాడా. ఇంకొక నెటిజన్ వచ్చేసి, మీకు పెళ్లి ఫిక్స్ అయిందా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడిగిన ప్రశ్నకు గాను అఖిల్ వచ్చేసి ఈ విధంగా కౌంటర్ చేశాడు. అయితే పెళ్లి ఫిక్స్ అయితే ముందు మీకే చెప్తా కదా, అన్ని రెడీగానే ఉంది, డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నా, కానీ మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు నీకు అవసరమారా, ఫస్ట్ అమ్మాయి ఎవరో చెప్పు అనేసి. ఖచ్చితంగా అలాంటి అమ్మాయి దొరికితే మీతోనే షేర్ చేసుకుంటా అన్నట్లుగా ఈ విధంగా కామెంట్స్ చేశాడనమాట. సో దాంతో ప్రస్తుతం అఖిల్ సార్థక్ చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ గా మారిపోయింది.